రైట్ మక్తల్లో జరుగుతున్న ప్రజాపాలన విజయోత్సవాల సభలో ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. డాక్టర్ వంశీ కృష్ణ గారు, మహబూబ్ నగర్ శాసన సభ్యులు మిత్రులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, దేవరకద్ర శాసన సభ్యులు మధుసూదన్ రెడ్డి గారు, జడ్చర్ల శాసన సభ్యులు మిత్రులు అనిరుద్ రెడ్డి గారు, వనపర్తి శాసన సభ్యులు మేఘారెడ్డి గారు, అదేవిధంగా షాద్నగర్ శాసన సభ్యులు మిత్రులు ఈర్లపల్లి శంకర్ గారు, నాగర్ కర్నూలు శాసన సభ్యులు కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి గారు, అదేవిధంగా నాకు అత్యంత సన్నిహితులు శ్రీమతి సీతా దయాకర్ రెడ్డి గారు, కార్పొరేషన్ చైర్మన్ జిల్లా అధ్యక్షులు శివకుమార్ రెడ్డి గారు, అదేవిధంగా శివసేనారెడ్డి గారు, వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఈనాడు 2 సంవత్సరాల క్రితం మీరు ఓటేసి ఆశీర్వదించి ఆ ఓటు ఈనాడు అభయ హస్తమై 2 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకొని ఈ 2 సంవత్సరాల పరిపాలనలో ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధికి అత్యధికంగా నిధులు తెచ్చుకున్న సందర్భంలో వేలాది మంది మా ఆడబిడ్డలు, యువకులు, యువ మిత్రులందరూ ఇక్కడికి విచ్చేసి నిండు మనసుతో ఆశీర్వదించడానికి విచ్చేసినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, ఈనాడు 2 సంవత్సరాల విజయోత్సవ సభలు జరుపుకోవాలని మంత్రివర్గ సహచరులు నిర్ణయించినప్పుడు మొట్టమొదటి కార్యక్రమాన్ని మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రారంభించుకోవాలి. అత్యంత వెనుకబడిన పాలకుల నిర్లక్ష్యానికి లోనైన మక్తల్ శాసనసభ నియోజకవర్గాన్ని మిగతా శాసనసభ నియోజకవర్గాలతో సమానంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో మీ నాయకుడు మా సహచర మంత్రివర్గ సభ్యులు వాకిటి శ్రీహరి గారు అడగడంతో ఈ ప్రాంతానికి విచ్చేసి నిజమే కదా, ఇన్నాళ్ళు కోన్ పూచేగా మక్తల్ అని మాట నానుడిని కాదని సబ్ కుచ్ పూచేగా సబ్ కుచ్ ఆయేగా మక్తల్ అని చెప్పి ఈనాడు మీ అందరి సమక్షంలో 2వ సంవత్సర విజయోత్సవ సభల్ని మక్తల్ నుంచి ప్రారంభించుకోవడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. మిత్రులారా, ఉమ్మడి రాష్ట్రంలో చూసినాం, ప్రత్యేక తెలంగాణలో చూసినాం, ఎవరు ఉన్నా ఎవరు వచ్చినా ఎన్నికలప్పుడు ఎమ్మెల్యేలను గెలిపించండి, మేము అధికారంలో ఉంటాము, అధికార దర్పాన్ని ఎలగబెడతామని అడిగినోళ్ళే. కానీ మన మక్తల్, నారాయణపేట, కొడంగల్ ప్రాంతాలకు నీళ్లు కానీ నిధులు ఇవ్వాలి అని, అధికారాన్ని పంచాలి అని ఏనాడు కూడా ఆలోచన చేయలే. ఇవాళ 2023 డిసెంబర్ 7 తారీఖు నాడు ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ పాలన అధికారాన్ని చేపట్టడానికి ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి మీరు ఆశీర్వదించి 12 మంది శాసనసభ్యులను నాకు తోడుగా అండగా నిలబడి అత్యంత సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళను మీరు ఎమ్మెల్యేలుగా హైదరాబాద్కు పంపించడం జరిగింది. 12 మంది సోదరులను ఒక బలగంగా, ఒక బంధువులుగా ఈ ప్రాంతం నుంచి మీరు నాకు అండగా నిలబడడానికి అందించడంతో తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా ఈనాడు పార్టీ ప్రజలు ఆశీర్వదిస్తే, ఆనాడు నిజాం నవాబుల నుంచి, నిజాం సర్కార్ నుంచి స్వతంత్రం వచ్చి మొట్టమొదటి హైదరాబాదు రాష్ట్రం ఏర్పడ్డప్పుడు
మన పాలమూరు బిడ్డ బూరుగుల రామకృష్ణారావు గారు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిండు. ఆనాటి నుంచి ఈనాటి వరకు 75 సంవత్సరాలలో మన పాలమూరు జిల్లాకు మళ్ళీ ముఖ్యమంత్రి అవకాశం రాలే. ఎవరు ఈ ప్రాంతానికి మంత్రులైనా ఆ ముఖ్యమంత్రుల చెప్పు చేతల్లో కట్టు బానిసలుగా కొనసాగడం వల్ల మన జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. వలసలు వెళ్ళే ఈ జిల్లా తట్ట పని, పార పని, మట్టి పని కోసం ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు బ్రతకడానికి వలస వెళుతున్న మన కష్టాలను, మన కన్నీళ్లను తూర్చడానికి ఎవరు బాధ్యత తీసుకోలే. అందుకే ఈనాడు ఈ పాలమూరు జిల్లా చైతన్యమై మీరందరూ కలిసికట్టుగా ఈ ప్రాంతం నుంచి 12 మంది శాసనసభ్యులను ఎన్నుకొని నిండు మనసుతో ఆశీర్వదించడంతో ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహించి తెలంగాణ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా ఈ పాలమూరు బిడ్డ, ఒక రైతు బిడ్డ, మీ సోదరుడు, మీతో పాటే ఉండి మీతో పాటే పెరిగి ఒక జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడ్డాడంటే మీరు నిండు మనసుతో ఆశీర్వదించి పాలమూరు గడ్డ ప్రేమిస్తే ప్రాణం ఇస్తుంది, మోసగిస్తే పాతాళానికి తొక్కుతుంది అని నిరూపించిండ్రు. నేనెందుకు ఈ మాట చెబుతున్నా అంటే 2009లో ఒక ఆయన తెలంగాణ ఉద్యమం బలపడాలి, తెలంగాణ రాష్ట్రం రావాలి అని అంటే ఈ ప్రాంతం నుంచి పార్లమెంటుకు వెళ్ళాలి అని వలస వచ్చి మనల్ని అడిగిండు. వలస వెళ్ళే మనకు వలసల బాధలు తెలుసు. అందుకే వలస వచ్చిన తెలంగాణ సమస్య తెలంగాణ రాష్ట్ర సాధనతోనే పరిష్కారం అవుతుంది. తెలంగాణ రాష్ట్రం వస్తే మా కల్వకుర్తి ఎత్తిపోతల, మా జూరాల, మా నెట్టంపాడు, మా కోయిల్ సాగరు, మా భీమా, మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు పూర్తయితే మా జిల్లాలో లక్షలాది ఎకరాలకు నీరు పారుతుంది, పచ్చని పంటలు పండుతాయి, మా జీవితాలలో వెలుగులు వస్తాయి అని ఆశించి ఆనాడు ఆశీర్వదించినాం. ఆనాడు అండగా నిలబడ్డాం. పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో నోరు లేవకపోయినా మనం ఆశీర్వదించడంతో 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన పెద్ద ఆయన మన జిల్లా ప్రాజెక్టులు ఒక్కటి కూడా పూర్తి చేయలే. ఏనాడో మొదలుపెట్టిన సంగం బండలో పెద్ద బండ అడ్డం వస్తే బండ కొట్టడానికి 12 కోట్ల రూపాయలు కావాలంటే 2 లక్షల కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టినా సంగం బండలో ఉన్న పెద్ద బండను బలగొట్టడానికి 12 కోట్ల రూపాయలు మనకి ఇవ్వలే. మన ప్రాజెక్టులు, మన సంగమండ ప్రాంతం, ఒక కోయిల్ సాగర్ కావచ్చు, ఒక నెట్టంపాడు కావచ్చు, ఒక జూరాల కావచ్చు, ఒక కల్వకుర్తి ఎత్తిపోతలు కావచ్చు, ఒక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కావచ్చు, మన సాగునీరు, మన తాగునీరు కోసం ఏనాడు వాళ్ళు తాపత్రయపడలేదు, ఏనాడు మన సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేయలేదు. అందుకే అన్ని ఆలోచన చేసి ఇక వాడికో వీడికో పెత్తనం ఇచ్చి ఈరోజు వాళ్ళని అడుక్కునే పరిస్థితి కాదు. మా బిడ్డ మా ఓడే ఈ తెలంగాణలో పెత్తనం ఉండాలి, మట్టి పనికి పోయినా ఇంటోడే పోవాలని పెద్దోళ్ళు ఎట్లయితే అన్నారో ఇవాళ మట్టి పని పార పని చేసే మన పాలమూరు ప్రజలు ఈనాడు పాలమూరు బిడ్డనే ఆశీర్వదించి తెలంగాణలో అధికారాన్ని కట్టబెట్టిను. అందుకే ఇవాళ మా పెద్దలు దామోదర్ రాజనరసింహ గారి సహకారంతో, మా మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో ఈనాడు కల్వకుర్తి ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడమే కాదు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా మా అనిరుద్ధ్ రెడ్డి ఎన్నాళ్ళ నుంచో మా ప్రాజెక్టుకు R&R సరైన న్యాయం జరగాలి అని అంటే ఈనాడు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన R&R నిధులు 100% మంజూరు చేసి ఈరోజు ఆ ప్రాజెక్టును పూర్తి చేసుకోవడానికి మనం అడుగులు వేస్తున్నాం. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో మనమందరం ఆనాడు చిట్టం నర్సిరెడ్డి గారు ప్రారంభించిన మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును
ఉమ్మడి రాష్ట్రంలో నేను మంజూరు చేయించుకొస్తే ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలు ఆ ప్రాజెక్టును ఆ జీవోలను తొక్కిపెట్టి మన నోట్లో మట్టి కొట్టిండ్రు. ఎన్నోసార్లు అడిగినాం. ఈ ప్రాంతంలో చాలా మంది రైతులు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి 69 జీవో సాధన సమితి ఏర్పాటు చేసుకొని గ్రామ గ్రామాన గల్లీ గల్లీ తిరిగి గొంతెత్తి మాట్లాడారు. కానీ 10 సంవత్సరాలు మన బాధ విన్నోడు లేడు, మన బాధని అర్థం చేసుకున్నోడు లేడు. మళ్ళా 10 ఏళ్ళు నిర్లక్ష్యానికి లోనైన నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రజా ప్రభుత్వం వచ్చిన ఎంబడే పనులు ప్రారంభించాలని టెండర్లకు అనుమతులు ఇచ్చి టెండర్లు పిలిస్తే కుట్రలు చేసి కోర్టులో కేసేసి సంవత్సరన్నర ప్రాజెక్టును ఆపినరు. ఈ ప్రాంత రైతులు మా భూమికి 14 లక్షలు ఇస్తే సరిపోదు, మాకు కొంచెం ఎక్కువ ఇవ్వండి, మీ సహకారం ఉండాలి అని మిత్రులు శ్రీహరి దగ్గరికి పోతే శ్రీహరి వచ్చి నాకు కలిసిండు. అన్న రైతులు బాధపడుతున్నారు, మా రైతులకు కష్టంగా ఉన్నది, జర తక్కువ అవుతున్నది, ఎట్లన్నా ఏమన్నా చెయ్యాలని. నేను ఒక మాట చెప్పిన మంత్రికి, శ్రీహరి పోయి రైతులతోనే మాట్లాడు, అడుగు వాళ్ళను, ఏమడుగుతారో చెప్పమని. అడిగింది ఇద్దామని చెప్పిన. అన్నా 19-20 లక్షలు ఇస్తే చాలన్నారు. 19 కాదు, ఎకరాకి 20 లక్షల ప్రకారం ఇద్దాము, ఏ రైతు కూడా నష్టం జరగనియొద్దు అంటే మా శ్రీహరి గారు పోయి రైతులతో కూర్చొని మాట్లాడి 96% రైతులను ఒప్పించి భారతదేశ చరిత్రలోనే సొంత భూమిని కన్న తల్లిలాగా భావించే మా రైతులు 96% మేము భూమి ఇస్తున్నామని సంతకాలు పెట్టి కాగితాలు ఇస్తే మొన్నటి కేబినెట్లో ఎకరాకి 20 లక్షల రూపాయల ఇవాళ నష్టపరిహారం మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టుకు మనం మంజూరు చేసుకున్నాం. దాదాపుగా 5,000 కోట్ల రూపాయలతోటి 1,15,000 ఎకరాలకు కృష్ణానదిలో నికర జలాలను వాడుకొని మన పక్క నుంచే నీళ్లు పోతున్నా మన భూములు ఎడారిగా మారి ఎండిపోతుంటే ఈ 75 సంవత్సరాల ప్రజాస్వామ్యంలో మనకు నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచన చేయలే. అందుకే ఈనాడు రైతులను కష్టపెట్టకుండా రైతులకు నష్ట పరిహారాన్ని వాళ్ళు అడిగినంత ఇచ్చి ఈనాడు భూసేకరణ చేసి పనులు ప్రారంభించుకుంటున్నాం. నాకు నిజంగా జీవితంలో ఒక గొప్ప సంతోషకరమైన వార్త, మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఇక పనులు మొదలు పెట్టుకోబోతున్నాం. నేను మా రైతాంగ సోదరులకు ఒక మాట చెప్పదలుచుకున్నా. కుట్రలు చేసేటోడు ఉంటాడు, కాళ్ళలో కట్టెలు పెట్టేటోడు ఉంటాడు, నల్లి కుట్లోళ్ళు ఉంటారు, నల్లి కుట్టినట్టే కుట్టి మంచంలో దాచుకుంటారు. మనం ఇప్పుడు గిన చేసుకోకపోతే ఇక జీవితంలో ఎన్నడూ రాదు. 2014 నాడు వచ్చిన 69 జీవో 2024 వరకు అది ఎక్కడనో పాతాళానికి తొక్కివేయబడ్డది. మళ్ళీ మనకు అవకాశం వస్తేనే తెర మీదకి వచ్చింది. ఈనాడు 69 జీవో ద్వారా మక్తల్ నారాయణపేట కొడంగల్ నియోజకవర్గానికి నీళ్లు తెచ్చుకునే అవకాశం వచ్చింది. నేను చెప్తున్న దండు కట్టండి, గుంపు కట్టండి, ఎంబడుండి పని చేపించుకోండి. ఎవడన్నా కాంట్రాక్టర్ అధికారు రాత్రి పగలు రోజుకి 24 గంటలు 2 సంవత్సరాలలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయకపోతే ఈపు విమాన మోత మోగుతుందని మా యువకులు దండు కట్టి మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేయించుకోండి. ఏ రాత్రి అయినా ఎన్ని కోట్ల రూపాయలైనా ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి మీ సోదరుడు, మీ కుటుంబ సభ్యుడు, మీ పాలమూరు బిడ్డ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు. వడ్డించేది నేనే. ఏ వరుసలో కూసున్నా మీరు ఆశించినంత వడ్డించే బాధ్యత నాది. ఈ ప్రాంతాన్ని పైరు పంటలతో పండించే బాధ్యత నాది. పాడి పంటలు పాలమూరులో పండాలి, ఈ దేశానికే ఆదర్శంగా ఉండాలి. దానికి మా యువకులు నడుము బిగించాలి. అదేవిధంగా ఇరిగేషనే కాదు, ఎడ్యుకేషన్ని కూడా ఒక ప్రాధాన్యత కింద తీసుకున్నాం. మనం వెనుకబడడానికి, మన పిల్లలు వలసలు కూలీలు కావడానికి కారణం మన పిల్లలు ఉన్నత చదువులు చదువుకోకపోవడం.
మన పిల్లలు బడికి పోకపోవడం, మన పిల్లలకు నాణ్యమైన విద్య అందకపోవడం, తద్వారా ఈ ప్రాంతంలో ఉన్న పేదలు 90% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈరోజు చదువుకు దూరమైనరు, వ్యవసాయ కూలీలుగా మారిన వలసలు పోతున్నారు. ఈ సమస్యను గుర్తించినాం కాబట్టి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెలో ప్రతి పేదవాడి బిడ్డకు విద్యను అందించాలి. విద్య ద్వారానే వాళ్ళు గుణవంతులు, శ్రీమంతులు అవుతారని గుర్తించి ఈనాడు విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినాం. అందుకే ఈనాడు ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అని ఈనాడు మక్తల్లో కూడా పనులు ప్రారంభించుకున్నాం. 25 ఎకరాలలో భూమి అందుబాటులో లేకుంటే భూసేకరణ చేసి నష్టపరిహారం ఇచ్చి ఈనాడు 200 కోట్ల రూపాయలతోని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు 14 నియోజకవర్గాలలో ఇద్దరు మనవాళ్ళు గెలవకపోయినా వాళ్ళు కూడా మనవాళ్ళే, మన సోదరులే, మన పాలమూరు బిడ్డలే అని ఆనాడు 2 ఇతర పార్టీ వాళ్ళు గెలిచినా అందరికీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 14 ఇవ్వాలి, 2800 కోట్ల రూపాయలు చదువులకు ఖర్చు పెట్టాలి అని ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. వివక్ష చూపియలే, పార్టీల గురించి ఆలోచన చేయలే, ఎజెండాలు పట్టుకొని తిరగలే. ఎవరైనా మన వాళ్ళే, మన సోదరులే, మన జిల్లాకు, మన ప్రాంతానికి న్యాయం చేసే అవకాశం, అధికారం మన చేతిలో ఉంది. అందుకే ఈ జిల్లాలో ఎవరు ఎమ్మెల్యే అయినా వాళ్ళు నా వాళ్ళే, మన వాళ్ళే, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలి అని ఈనాడు పాలమూరులో మనం నిధులను విడుదల చేసుకుంటున్నాం. మా మిత్రులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అడిగాడు, ఐఐటి బాసరా ఆదిలాబాద్లో ఉంది. మరి వెనకబడ్డ మన జిల్లాలో ఐఐటి పిల్లలు చదువుకోవాలి కదా, ఆ పిల్లలు ఎట్లా చదువుకుంటారు? మరి చదువుకున్నాడు కాబట్టి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వచ్చి అడిగాడు ఐఐటి కావాలని. ఎంబడే కొత్తగా ఐఐటి మంజూరు చేసి జడ్చర్ల, దేవరకద్ర, మహబూబ్నగర్ మధ్యలో ఈనాడు ఐఐటిని మనం ప్రారంభించుకున్నామంటే గ్రామీణ ప్రాంతాలలో ఉన్న రైతు బిడ్డలు ఐఐటి చదవాలి, ఐటీ నిపుణులై అమెరికాకి వెళ్ళాలి, సిలికాన్ వ్యాలీని ఏలాలి. ఈనాడు తెలంగాణ రాష్ట్రానికే కాదు దేశ అభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములు కావాలని ఇవాళ ఐఐటి ఇచ్చుకున్నాం. పాలమూరు యూనివర్సిటీలో లా కాలేజ్ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఇతర కాలేజీలు లేవని మన ఒబేదుల్లా కోత్వాల్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు చెబితే పాలమూరు యూనివర్సిటీలో కావాల్సిన కోర్సులు, కాలేజీలు అన్ని కూడా ఈరోజు మనం మంజూరు చేసుకున్నాం. మిత్రులారా, ఇవన్నీ ఎలా సాధ్యమైనాయి? ఇవన్నీ సాధ్యమైనాయి అంటే నిండు మనసుతో మీరు ఆశీర్వదించిన కాబట్టి ఇరిగేషన్ అండ్ ఎడ్యుకేషన్కి మొదటి ప్రాధాన్యత ఇచ్చి పాలమూరు జిల్లానే ఈ రాష్ట్రానికి, దేశానికి ఆదర్శంగా ఉండాలి అని ఇవాళ మనం అందరం ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. రాజకీయంగా తీసుకోండి, ఇవాళ సీతక్క చైర్పర్సన్ అయినా, జూపల్లి గారి మంత్రి అయినా, శ్రీహరి మంత్రి అయినా, నేను ముఖ్యమంత్రి అయినా మీరు అండగా ఉండబట్టే ఇవాళ ఈ జిల్లాకి ఇన్ని పదవులు వచ్చినాయి. ఇవాళ మీరందరూ ఆశీర్వదించబట్టే మన ఆత్మ గౌరవంతో పాలమూరు జిల్లా తలెత్తుకొని నిలబడే పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది. అదేవిధంగా ఈనాడు విద్య విషయంలో కానీ, సాగునీటి ప్రాజెక్టుల విషయంలోనే కాదు, మా అక్కలీడుండ్రు, మా అక్కలతో చేసేపు మాట్లాడుతానే, మీతో మళ్ళీ మాట్లాడతా. అక్క ఎన్నడన్నా అమ్మగారింటికి పోవాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా బస్సు కిరాయి పైసలు ఇంటి ఆయనని అడగాలి, ఇంటి ఆయన లేకపోతే కొడుకుని అడగాలి, వాడు పిల్లగాడైనా. ఇక వాడు ఇప్పుడు కాదు పో, మళ్ళా చూద్దాం, దసరా పండుగ పోతారా అంటే వాడు సంక్రాంతి పండుగ పోదులే, ఇప్పుడు అమ్మగారి ఇంటికాడ ఏం దాచిపెట్టినావు, బూర్కలాంటి ఉన్నదా అని అంటే మనసులో బాధ అయినా దుఃఖం దిగమింగుకొని మా అక్కలు మళ్ళా పండుగ వచ్చినప్పుడు చూద్దాం కానీ అమ్మగారి ఇంటికి అమ్మని చూడని కానీ అనుకునేది. అవునా అక్క? ఇవాళ మరి మీ తమ్ముడు, మీ బిడ్డ రేవంత్ రెడ్డి ఆయనకి ఎవరన్నా బస్సులో ₹1 అడిగిరా అక్క? ఏడ చెయ్యి చూపిస్తే ఆడ బస్సు ఆపుతురా, ఏడ కావాలంటే ఆడ దించొస్తురా? ఇవాళ ఈ స్వతంత్రం, స్వేచ్ఛ, ఆర్టీసీ రాష్ట్రం మొత్తం ఆడబిడ్డలు ఉచితంగా ప్రయాణం చేస్తురంటే మీ బిడ్డ, మీ తమ్ముడో, మీ అన్ననో ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాకే కదా. పడనోడు, కారు గుర్తున్నోడు, కారులో తిరిగేటోడు ఆడబిడ్డలు బస్సులో ఉచితంగా ఎట్లు ఇస్తారని ఆటో వాళ్ళని తయారు చేసి
మీ మీదకి పంచాయతీకి తోలిను. ఏందే వాళ్ళు చెప్పేదంటే ఆడబిడ్డలకు బస్సులో ఉచిత ప్రయాణం ఉంటే ఆటో ఎక్కలేరు, ఆడబిడ్డలు అంతో ఇంతో రూపాయి కూడబెడితే వాళ్ళ పిల్లల చదువులకు వస్తాయి కాబట్టి అవి గుంజుకుంటే చదువు రాకుండా పిల్లలు తిరుగుతారని మిమ్మల్ని దెబ్బతీయనికి ఆటో వాళ్ళని నా మీదకి పంచాయతీకి తోలేరు. నేను చెప్పిన ఆ కారు గుర్తోని చెప్పినా వచ్చినోని చెప్పిన, ఒరే నన్ను అంటే అన్నారు తిట్టారు కానీ మా అక్కల దగ్గరకు పోయారంటే పొరకట్ట తీసుకొని సీపురికట్ట తీసుకొని సింగారిస్తారు మిమ్మల్ని. సాయంత్రం పూట దొరుకుతారంటే సలాకి కాసి వాత పెడతారు. ఎందుకంటే మా మక్తల్ నారాయణపేట కొడంగల్ దిక్కు జొన్న రొట్టెలు మనం ఎక్కువ తింటాం, అవునా? సాయంత్రం అయితే రొట్టెలు చేసుకుంటాం కదా, సలాకి కాల్చి మా అక్కలకు దొరికినంటే వాత పెడతారు. మీరు మా అక్కల దగ్గర పోకుర్రా, ఇక జర ఎక్కువైందంటే కళ్ళల్లో కారం కూడా పెడతారు, మామిడికాయ తొక్కు పెడతారు కళ్ళల్లో అని చెప్పిన. కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు మా అక్కలు ఆర్టీసీ బస్సులో పోతే. ఆ ఎల్లా రేషన్ షాపుకి పోయి బియ్యం తెచ్చుకుంటే పశువుల దానాలకు ఇచ్చేది, లేకపోతే ఆడ తెచ్చుకొని 11 రూపాయలకు అమ్ముకునేది. ఎన్నడన్నా బుక్కెడు బువ్వ దొడ్డు బియ్యం ఎన్నడన్నా వండుకొని తిన్నామా అక్క మనము? ఎన్నడన్నా చూసినామా? నేను ఆలోచన చేసిన, మా అక్కలే తినలేకపోతుర్రు, ఆ తిండి చిన్నపిల్లలకు సంటి పిల్లలకు ఎట్లా పెట్టుకుంటారు, ప్రాణప్రదంగా చూసుకునే పిల్లలకు పెట్టరు, మరి ఏం చేయాలని ఆలోచన చేసిన. నా ఇంట్లో నా మనవనికి పెట్టే భోజనం ఏం వండుతుండ్రో చూసిన, సన్న బియ్యంతో ఆయనకు పెడుతురు. మరి నా ఇంట్లో పిల్లలు సన్నబియ్యం తిన్నప్పుడు మా అక్కల ఇంట్లో పిల్లలు సన్నబియ్యం ఎందుకు తినొద్దని ఇవాళ సన్నబియ్యం ఇస్తలేనా అక్క? ఇవాళ మనం ఇచ్చే బియ్యం మా అక్కలు లైన్లో నిలబడి డీలర్ ఏమైనా కింద మీద చేద్దామంటే, డీలరు నువ్వు ఢిల్లీకి చేయకు, నా బియ్యం నాకు కావాలి, ఈపులు వలుతాయని మా అక్కలు పోయి లైన్లో నిలబడి సన్నబియ్యం తెచ్చుకుంటారు. ఇవాళ ఇంటింటికి సన్నబియ్యం వస్తున్నాయా లేవా అక్క? ఇవాళ వంటొండి మనం తిన్నదే కదా మన పిల్లలకు కూడా పెడుతురు కదా. ఇవాళ కడుపు నిండా బుక్కెడు పువ్వ సన్నబియ్యం తింటున్నాం అంటే ఇందిరమ్మ రాజ్యంలో సాధ్యం అయింది కదా, అవునా కాదా? కరెంటు బిల్లు అలా మీరు ఇంటి పనో పాసి పనో కూలి పనో చేసి ఉపాధి హామీ కూలి పని చేస్తే వచ్చిన పైసలు కరెంటు బిల్లు కట్టేది. ఇవాళ ఇంటికి కరెంటు బిల్లు కట్టే బాధ తప్పించిన కదా, ఇవాళ సన్నబియ్యం ఇచ్చిన కదా, ఇవాళ బస్సు ఉచితంగా ఇచ్చిన కదా. గా నారాయణపేటలో మా అక్కలు తెలివి కల్లోలు సంఘం సభ్యులందరూ కలిసి, సార్ మేము కూడా వ్యాపారం చేస్తాం, మాకు పెట్రోల్ బంక్ ఇస్తావా లేదా అన్నారు. పెట్రోల్ బంక్ ఇస్తే ఇవాళ మా ఆడబిడ్డలు పెట్రోల్ బంక్ నడుపుకుంటారు కదా. ఉచితంగా ఆర్టీసీ బస్సే కాదు, బస్సులనే కొని ఆర్టీసీకి 1000 బస్సులు కిరాయికి పెట్టారు మా అక్కలు. ఇవాళ బస్సు ఓనర్ లైన్, బస్సులో ఉచిత ప్రయాణం కాదు, మా ఆడబిడ్డలు ఆర్టీసీ ఓనర్ బస్సులకు ఓనర్ లైన్. అదానీ అంబానీలు ఉత్పత్తి చేసే సోలార్ విద్యుత్తు ఇవాళ 1000 మెగావాట్లు మా ఆడబిడ్డలకి ఇస్తే అదానీ అంబానీలతో పోటీ పడుతున్నారు. హైటెక్ సిటీ పక్కన ఐటీ కంపెనీలు హైటెక్ సిటీ అని చెప్తుంటే గా పక్కనే 3.5 ఎకరాలలో 150 షాపులు మా స్వయం సహాయక సంఘాలు వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువులు ఇవాళ అక్కడ పెట్టి ప్రపంచానికి అమ్ముకునే స్థాయికి ఇవాళ మా ఆడబిడ్డలు వచ్చారు. రేపో మాపో మీరు తయారు చేసే వస్తువులు అమెజాన్లో ఆన్లైన్లో అమెరికాలో ఉన్నోళ్ళు కూడా కొనుక్కునేటట్టు రేపో మాపో మన ప్రభుత్వం చేయబోతుంది. ఇవన్నీ ఎందుకైనా అక్క? 2 ఏళ్ల కింద మన పిల్లగాడే అని మీరు ఒక్క ఓటేస్తే ఆ ఓటు అభయ హస్తమై ఇవాళ సన్నబియ్యం తెచ్చినాయి, ఇవాళ ఉచిత విద్యుత్తు తెచ్చింది, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం తెచ్చింది, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నిధులు వచ్చినాయి, మక్తల్ నారాయణపేట కొడంగల్కు నిధులు వచ్చినాయి, సంగం బండ వలగొట్టింది, ఇవాళ మన విద్యుత్ వ్యాపారం వచ్చింది, మా అక్కలకు పెట్రోల్ బంకు వ్యాపారం వచ్చింది, జీరో వడ్డీ మీద 27,000 కోట్ల రూపాయలు ఇవాళ మా అక్కల చేతుల నగదు గలగలలాడుతుంది. ఇవన్నీ మీరు ఒక్క ఓటేస్తే, ఒక్కసారి మీరు ఆశీర్వదిస్తే ఇవన్నీ సాధ్యమైనవి. ఈ విధంగా మన రాష్ట్రాన్ని మన జీవితాలను మార్చుకొని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి మీరిచ్చిన ఓటే ఆయుధమై ఈరోజు మన జీవితాలలో వెలుగులు నింపే పరిస్థితులు వచ్చినాయి. అందుకే అండగా నిలబడ్డ ఈ జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాలి. 10 ఏళ్ళు మనం ఉంటే ఈ ప్రభుత్వం అన్ని పథకాలు పూర్తి చేస్తుందని ఇవాళ ఆలోచన చేసుకొని మీ దగ్గరకు వచ్చిన. ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఏదైనా చిన్నది పెద్దది ఎన్నడైనా తప్పు జరిగితే మనం ఉరికేటోళ్లను బోర్ల పడ్డట్టు అవుతుంది. ఇవాళ కుట్రలు చేసేటోళ్ళు ఉంటారు, జోలి చెప్పేటోళ్ళు ఉంటారు. మా దామాన్ని ఉన్నాడు ఈడ, నాకు తెలిసి మా మాదిగ సోదరులు చాలా మంది ఉండొచ్చు.
మా సోదరులు 35 ఏళ్ల నుంచి వర్గీకరణ కోసం ప్రాణాలు ఇచ్చిండ్రు, కొట్లాడిండ్రు, వేల ధర్నాలు చేసిండ్రు, పరేడ్ గ్రౌండ్లో లక్షల మంది కవాతు చేసిండ్రు. అయినా మీ సమస్య పరిష్కారం కాలే. కానీ మీ సోదరుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తే తిరగక ముందే తిరిగి చూసే లోపలనే మాదిగ ఉపకులాల వర్గీకరణ చేసి ఏండ్ల కొద్ది ఉన్న మీ సమస్యను పంచాయతీని దెంపి ఇవాళ వర్గీకరణ అమలు చేసి మాదిగల మధ్యలో ఉన్న పంచాయతీని శాశ్వతంగా తొలగించిన. మళ్ళా ఇవాళ మీరు కలిసిమెలిసి ఉండే వాతావరణం తీసుకొచ్చిన. తెచ్చినప్పుడు కొందరికి బాధ ఉండొచ్చు, కానీ పంచాయతీ తెగింది కాబట్టి మళ్ళీ మీరు కలిసిమెలిసి బతికే పరిస్థితి వచ్చింది. కులగణన బీసీలు ఎంతమంది ఉన్నారో ఎవరికి లెక్క తెలియదు. గొర్రెకుంది, బర్రెకుంది, చేపలకు కూడా లెక్క ఉంది. కేసీఆర్ గొర్రెలు ఎన్నో కోట్లు ఉన్నాయని చెప్పిండు, చేప పిల్లలు ఎన్నో ఇడిచినా దాంట్లోకి లెక్కలు చెప్పిండు, ఏర్కలోళ్ళ దగ్గర పందులకు కూడా లెక్కలు చెప్పిండు. కానీ మా బీసీలు ఎంతమంది ఉన్నాయంటే లెక్క లేదని అన్నాడు. దుర్మార్గంగా ఈ విధంగా 100 ఏళ్ల నుంచి మా బీసీల లెక్కలు తేలకపోతే, బీసీలే కాదు 100 ఏళ్ల నుంచి లెక్క పెట్టకపోతే ప్రతి కులాన్ని లెక్క కట్టి లెక్కలు తేల్చి ఇవాళ బీసీలు 56% ఉన్నారని లెక్క తేల్చి ఈ దేశానికే ప్రపంచానికే 100 సంవత్సరాల నుంచి చిక్కుముడిగా ఉన్న కులాల కులాల లెక్కలు తేల్చి ఇవాళ మన ప్రభుత్వం ఈ పనులు చేసింది. మరి నేను అడుగుతున్న వీడికి వచ్చిన మా సోదరులు, మాదిగా పంచాయతీ ఎంచుతుమే, బలైన వర్గాల లెక్కలు తేలిస్తమే, ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తమే, వాళ్ళ పిల్లలకు సన్న బియ్యంతో బుక్కడు బువ్వ పెడితమే, వాళ్ళ ఇంట్లో విద్యుత్తు వెలుగులు ఇస్తమే, రైతులకు 25,35,000 మంది రైతులకు 21,653 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేస్తమే, ఇవాళ రైతు భరోసా పేరు మీద సంవత్సరానికి ఎకరాకు 12,000 కోట్ల రూపాయలు, 12,000 రూపాయలు ఈనాడు మనము 1,04,000 కోట్లు ఈ 2 సంవత్సరాల రైతుల కోసం మనం ఖర్చు పెడితే ఇవన్నీ ఎట్లా సాధ్యమైన సోదరులారా? రూపాయి కూడబెట్టి సంక్షోభంలో ఇరుక్కపోయిన రాష్ట్రాన్ని సరైన దిశగా నడిపించడానికి నిరంతరం పనిచేసినాం. ఈ వేగంతో ఉన్న కష్టాలను అధిగమించుకుంటూ గ్రామాలలో మనం చూస్తాం, ఉన్న పలంగా తండ్రి వ్యసనాలకు బానిసై ఓ పక్కన పత్తాలాడి ఓ పక్కన మందు తాగి ఉన్న ఆస్తులమ్మి ఏడ దొరికిన కాడాల అప్పు తెలిసి సంసారం జడగొడితే పెద్ద కొడుకు బాధ్యత తీసుకొని తండ్రి చేసిన అప్పులన్నీ కట్టి ఊర్లో పోయిన ఇజ్జతు నిలబెట్టుకోనికే ఊర్లల్లో ఇంటి పెద్ద కొడుకు ప్రయత్నం చేస్తాడు. అట్లనే ఇవాళ మీ పాలమూరు బిడ్డ ఈ తెలంగాణ రాష్ట్రానికి పెద్ద కొడుకుగా మారి 8 లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ అప్పు చేస్తే కన్నోన్ని కాళ్ళు పట్టుకొని కడుపుల తలకాయ పెట్టి అప్పులు చెల్లించుకుంటూ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ నా గడ్డ పాలమూరు జిల్లాకు ఇవాళ 1,000 కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం అందిస్తున్నా. ఇవన్నీ కూడా దేవుడు ఆశీర్వదించి నాకు ఒక అవకాశం ఇచ్చాడు. ఈ పాలమూరు జిల్లాకు ఈ పేదలకు సేవలు చేయడానికి, ఈ చదువుకునే పిల్లలకు చదువు చెప్పాలని, వ్యవసాయం చేసే రైతులను ఆదుకోవాలని, ఆత్మగౌరవంతో మా ఆడబిడ్డలను బ్రతికే విధంగా ఈనాడు మనం కార్యక్రమాలను తీసుకోమని, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈనాడు మనం చేసుకుంటున్నాం. అందుకే ఇక్కడికి వచ్చిన మా సోదరులను, మా కుటుంబ సభ్యులను ఊరికి వస్తూనే ఉంటాడు ఎవడో ఒకటి చీకట్ల, సీసాన్ని ఇస్తా అంటాడు, ఆఫ్ అని అంటాడు, ఫుల్ అని అంటాడు. నువ్వు ఒక్కసారి ఓటేసి అంటే అక్క ఇక సంగతి నా సంగతి చూడు అంటాడు. ఎవరికోనికి తలమాసినోని కేసి ఈ ప్రభుత్వానికి కాళ్ళ కట్టబెట్టుకొని మీరు సర్పంచ్ చేస్తారంటే ఇవాళ ఊరు దెబ్బతింటుంది. ఇవాళ మంచోనికి మీ పిల్లగానికి పెత్తనం ఇచ్చింది కాబట్టి రాష్ట్రాన్ని ఒక దారిలో పెట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని రేపు 8-9 తారీఖుల్లో తెలంగాణ రైజింగ్ అని ఒక గ్లోబల్ సమ్మిట్ పెట్టి ప్రపంచంలో ఉండే పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలను, మేధావులను రప్పించి మా తెలంగాణ ఎంత గొప్పగా ఉన్నదో, మా నగరం ఎంత బ్రహ్మాండమైన నగరమో, మా పల్లెలు ఎంత ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నాయో, వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టండి, పరిశ్రమల రంగంలో పెట్టుబడులు పెట్టండి, సేవా రంగంలో పెట్టుబడులు పెట్టండి. లక్షలాది మంది మా తెలంగాణ యువత ఈనాడు చదువుకొని మేధావులుగా ఉన్నారు. మేము మా మేధా సంపత్తితోని
మీ పరిశ్రమలను పెంచుతాం, మీ ఉత్పత్తులను పెంచుతాం, మీ ఆదాయాన్ని పెంచుతాం, మీ పరిశ్రమలను లాభాలలో నడుపుతామని చెప్పి 8-9 తారీఖు నాడు మనం ఒక పెద్ద గ్లోబల్ సమ్మిట్ను ఈరోజు మనం పెట్టుకుంటున్నాం. మరి ఇన్ని రకాలుగా మనం ముందుకెళ్తుంటే, ఇన్ని రకాలుగా ప్రపంచానికే ఆదర్శంగా నిలబడి 2034 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీగా, 2047లో $3 ట్రిలియన్ ఎకానమీగా ప్రపంచంలోనే గొప్ప రాష్ట్రంగా మనం రాణించాలనుకుంటున్నాం. ఇదంతా బాగానే ఉంది. ఊరు గెలిచినాం, రచ్చ గెలిచాలి కదా. మన సొంత ఊరిలో మన సర్పంచ్ ఈరోజు మీరు ఒక ముఖ్యమంత్రిగా ఒక్క ఓటేస్తే ఈరోజు మన సమస్యలు తీరినాయి. మరి మీరు గ్రామాలలో వేసే ఓటు ఆలోచన చేయండి. వాడు తాడు బొంగరం లేనోడైతే, వాడి ప్రభుత్వానికి కాళ్ళల్లో కట్టెబెట్టేటోడైతే, వాడు నల్లికుట్లోడై నల్లిలాక రోజు మనల్ని గుట్టుకుట్ట తిరిగితే మన గ్రామం అభివృద్ధి చెందుతుందా ఆలోచన చేయండి. మన గ్రామం అభివృద్ధి చెందాలంటే మిత్రుడు శ్రీహరి దగ్గరికి వెళ్ళి, అన్నా నా ఊరికి రోడ్డు కావాలని అడిగేటోడు కావాలి, మా ఊరికి తాగనీకే నీళ్లు కావాలి, మా ఊరికి గుడి కావాలి, మా ఊరికి బడి కావాలి, మా ఊరికి కరెంటు కావాలని మంత్రి దగ్గరికి ఎమ్మెల్యే దగ్గరికి పోయి అడిగేటోడు కావాలి. దామోదర్ రాజనరసింహ దగ్గర పోయి కూర్చొని, అన్న మా ముఖ్యమంత్రి మా అన్న మా ప్రాంతానికి నీళ్లు నిధులు ఇవ్వమని అడిగేటోడు కావాలి. జూపల్లి కృష్ణారావును కలిసి మాకేం కావాలనో అడగాలి, వెంకటరెడ్డి దగ్గరకు పోయి రోడ్లు అడగాలి. మరి మీరు గట్లాంటోని ఎన్నుకుంటారా, వాళ్ళు కనిపించగానే కాళ్ళలో కట్టెబెట్టుతోని ఎన్నుకుంటారా? మీరు ఆలోచన చేయరు, మంచి ఆలోచన చేయరు. మన జిల్లాకు అవకాశం వచ్చింది, మనందరం ఒక్క తాటి మీద నిలబడదాం. ఏమవుతుందా, 10 ఏళ్ళు పార్టీలు పక్కన పెడదాం, మనందరం ఒక్క మాట మీద నిలబడదాం. 10 ఏళ్ళు 75 ఏళ్ళ నుంచి ఎవరెవనుకో ఓట్లేసినామా, 10 ఏళ్ళు మనం కలిసిందాం. మన పాలమూరును పసిడి పంటలతోని అభివృద్ధి చేసుకుందాం. మన పాలమూరుని విద్యలో ముందు ఉండేటట్టు దేశానికి ఆదర్శంగా ఉన్న జైపాల్ రెడ్డిని ఇచ్చిన పాలమూరు ఇది. మొట్టమొదటి ముఖ్యమంత్రి ఇచ్చిన బూర్గుల రామకృష్ణారావుది ఈ జిల్లా. ఈనాడు మీ బిడ్డ తెలంగాణకు బాధ్యత వహిస్తుంది. ఈ జిల్లా అంతా ఏకం కావాలా లేదా ఆలోచన చేయండి. వారినో వీరినో ఎవరి మాటలో నమ్మి ఫుల్లుకో ఆపుకో ఫుల్లుకో మనం ఓటేమనుక నేస్తామంటే తప్పని గోస. ఇక వాడు పెట్టే తిప్పలు లెక్కకు మించినాయి. అందుకే మంచి ఆలోచన చేయండి, మంచి మనుషులను ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేసి మీ గ్రామాలను అభివృద్ధి చేసుకునేటోళ్ళని సర్పంచులుగా గెలిపించుకోరు. మంచోడు సర్పంచ్ అయితే ఊరు బాగుపడుతుంది, ముంచటోడు సర్పంచ్ అయితే ఉన్నది కూడా గుంజుకుంటాడు. ఇంతకంటే ఇంకా నేను ఎక్కువ చెప్పదలుచుకోలే. మంచోడు అని మీరు సర్ది కడతారంటే వాడు పోయి బొడ్రాయి కాడ కూర్చొని ఫోన్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చినాను ఇంకేమన్నా ఉంటే పెట్టాలి. అట్లాంటోనికి మాత్రం ఓటు వేయకండి. ఎవడైనా మన సమస్యలు తెలవాలి, మనతో ఉండాలి, మన సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి. అట్లాంటోనే రేపు జరగబోయే సర్పంచ్ ఎన్నికలలో ఎన్నుకోండి. ఇప్పుడు నిధులు వస్తాయి, గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం. జాగ్రత్తగా ఆలోచన చేసి మన ఎట్లయితే అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఎట్లా ఆశీర్వదించినరో ఈనాడు కూడా అట్లే ఆశీర్వదించి సర్పంచులను గెలిపించండి. మీకు నిధులు ఇచ్చే బాధ్యత నాది, మీకు నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది, మీకు విద్యను అందించే బాధ్యత నాది, రైతులు పండించిన పంటకు బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యత నాది, ఆగిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యత నాది. ఈ బిడ్డకు అండగా నిలబడండి. 10 ఏళ్ళు ఎదురులేని పాలమూరు జిల్లాను 100 ఏళ్లకు అవసరమైన అభివృద్ధిని చేసుకుందామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. మీరందరూ ఆశీర్వదిస్తారు కదా, ఆశీర్వదిస్తారా? మీరందరూ ఆశీర్వదించడానికి సిద్ధమా? మా అక్కలు చెప్పాలి, చెయ్యెత్తాలి, ఆశీర్వదించ మా అక్కలంతా. మా అక్కలందరూ ఆశీర్వదించినట్టే కదా. గట్టిగా సప్పట్లు కొట్టి వినిపించాలి, ఢిల్లీకి వినిపించాలి గట్టిగా. మా యువకులు అప్పటి నుంచి ఉత్సాహం చూపిస్తారు, సీటీలు కొడుతున్నారు కదా, ఇప్పుడు కొట్టురు సీటీలు. ఢిల్లీకి వినిపించాలి, ఒక్కనొక్కని గుండె వలగాలి. పాలమూరు గడ్డ ఏకమైంది. ఇక పాలమూరు జిల్లాల కాలు వెట్టనిక జాగా లేదని ఆ దుర్మార్గుల గుండెలు ఆగిపోవాలి. పాలమూరు జిల్లాలో నీళ్లు పారాలి. మీ అందరి ఆశీర్వాదం తీసుకొని మొత్తం తెలంగాణ నలుమూలలో తిరుగుతా డిసెంబర్ 8, 9 నాడు మనం భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ చేసుకుంటున్నాం.
పట్నం దిక్కు పోయేటోళ్ళందరూ ఓ సూపు అక్కడికి వచ్చి చూసిపోరు మనం ఎంత మంచిగా చేసుకుంటున్నాం. ధన్యవాదాలు సోదరులారా.